హాయ్ అండి. వెల్కమ్ టు అమృత డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఇదైతే నిన్న అమావాస్య కదండీ! సో, దేవుడి రూమ్ అంతా కూడా శుభ్రం చేశానండి. ఫోటోస్ ఇవన్నీ కూడా అన్నీ తీసేసి ముందంతా కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇలా మొత్తం చుట్టూరు కూడా మొత్తం అంతా కూడా పైన వరకు క్లీన్ చేసేసుకున్నాను. సో, ఇలా అయితే ఉందండి. సో, అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పైన కూడా ఇది వేరే షీట్ వేస్తానండి ఇప్పుడు ఇంకా. సో, అంతా క్లీనింగ్ అయిపోయింది. ఇదంతా కూడా ఫొటోస్ అన్నీ కూడా నీట్‌గా తుడిచేసి బొట్లు పెట్టుకున్నానండి. బొట్లు పెట్టుకుని ఇలా సర్దుకున్నాను. సో, కింద షీట్ కూడా వేరేది మార్చాను. సో, ఇలా అన్ని ఫొటోస్ అన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకుని గంధం కుంకుమతో సో, ఫొటోస్ అన్నీ కూడా అలంకరించేసానండి. అలాగే దేవుడి దగ్గర ప్లేట్స్ అవి దీపాలు ఇవన్నీ కూడా అన్నీ కూడా క్లీనింగ్ అయిపోయిందండి ఇదంతా కూడా. సో, క్లీన్ చేసేసుకుని పెట్టేసుకున్నాను. సో, అమావాస్య రోజైతే మనకి డీప్ క్లీనింగ్‌కి పూజ గది బాగుంటుంది కాబట్టి ఇంకా అమావాస్య రోజు మొత్తం అంతా కూడా క్లీనింగ్ అంతా అయిపోయిందండి. సో, అన్నీ కూడా దేవుడి దగ్గర సర్దేస్తున్నాను. అలాగే గౌరమ్మ తెలుసు చాలామందికి ఉంటుంది కదండి గౌరమ్మ ఇలాగా. ఇంకా గౌరమ్మను కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని పసుపు అంతా ఫుల్‌గా పసుపు రాసుకుని ఇలా కుంకుమ బొట్లు చేసుకుని ఇలా గౌరమ్మని చేసి అయితే పెట్టాను. గౌరమ్మకి ఇలా 3 బొట్లు పెడతామండి. సో, 3 వైపులా 3 బొట్లు పెడతాము. అదే గణపతికి అయితే మనము ఇలా 3 పెట్టి అలాగే తలపైన కూడా ఒకటి పెడతాము. సో, గౌరమ్మకు మాత్రం చుట్టూరు మాత్రమే పెట్టాలి. ఇలా 3 బొట్లు అయితే పెట్టుకొని సో, సర్దేశాను. ఇంకా నిన్న అమావాస్య కదండి, అందుకని చెప్పి సాంబ్రాణి ధూపం వేయడానికి ఇలా కొబ్బరి చిప్పలు అయితే ఇలా పెట్టానండి. అవి కొబ్బరి చిప్పలు అయితే మనకి ఎక్కువసేపు ఆ నిప్పులు బాగా ఉంటుంది, ఎక్కువసేపు ఉంటుందండి. సో, అందుకని కొబ్బరి చిప్పలు అయితే నేను వేస్తానండి. సాంబ్రానికి కొబ్బరి చిప్పలు యూజ్ చేస్తాను. సో, సాంబ్రాణి అంతా కూడా మెత్తగా చేసుకుని ఇప్పుడు పూజ గదిలో అలాగే అన్ని రూమ్స్లో కూడా ధూపం వేస్తాను. ఇల్లంతా కూడా ధూపం వేస్తే అమావాస్య రోజు కంపల్సరీ వేసుకోవాలండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఏదైనా ఉన్నా మొత్తం అంతా కూడా పోతుంది. ఇలాగా సో, దీన్ని మెత్తగా అయితే చేసేసుకుని ఇదే వేసానండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు పూజ గదిలో కూడా వేస్తున్నాను. సో, ఇలానే ఇలా పూజ గదిలో వేసిన తర్వాత ఇంకా అన్ని రూమ్స్లో కూడా అలాగే వేసేసుకుని మొత్తం ఫుల్గా పొగ నిండిపోయిన తర్వాత డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేస్తే సో, మొత్తం ఆ నెగిటివిటీ అంతా కూడా పోతుంది మనకి పొగ రూపంలో. సో, ఇలా సాంబ్రాణి ధూపం అయితే వేసేసాను, అయిపోయిందండి. సో, ఇవైతే పువ్వులు దేవుడి దగ్గరికి ఇలా మొగ్గలు తీసుకొచ్చి వాటర్లో వేసి పెట్టానండి. ఇదిగోండి ఇలాగా ఇలా అవుతాయి మనకి. ఇదైతే నైట్ బాబావారి హారతి అండి. 8:00 హారతి, శేష హారతి ఇస్తున్నారు బాబావారికి పంతులు గారు. ఇంకా శేష హారతి అయితే ఇచ్చేసారు బాబావారికి. ఇంక ఇది వచ్చి ఈరోజు మార్నింగ్ అండి, గురువారం కదండి ఈరోజు. శ్రావణ మాసం మొదలు ఈరోజు గురువారం. ఉదయాన్నే లేచి అంత క్లీనింగ్ అయితే చేసుకుని ఇంకా పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటానండి. ఈ పువ్వులన్నీ కూడా వాటర్లోంచి తీసేసి ఇలా బుట్టలో వేసేసుకున్నాను. అలాగే గులాబీలు కూడా తీసుకున్నాను. సో, ఇవన్నీ కూడా పూజ దగ్గరికి వాడుకోవడానికి. సో, ముందుగా ఇలా తులసమ్మ దగ్గర అయితే ఇలా దీపారాధన చేసుకున్నానండి. పసుపు కుంకుమ పెట్టుకొని ఇలా పువ్వులతో అలంకరించుకొని దీపారాధన చేసుకుని ఇలా తులసమ్మ దగ్గర కూడా పూజ కంప్లీట్ అయిపోయిందండి.
చూస్తున్నారు కదండీ! నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, ఇలా పూజ గదిలో గూడా ఇంకా పూజ చేసుకున్నానండి. దీపారాధన చేసుకొని ఇదిగోండి పువ్వులు ఇవన్నీ కూడా నా వాటర్‌లో వేసి పెట్టాను కదండీ నైట్. సో, ఇవన్నీ కూడా ఇలా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో, మహాలక్ష్మి అమ్మవారు ఇలా ఈరోజు పూజ మాత్రం ఇలా కంప్లీట్ అయిందని చాలా బాగా చేసుకున్నాను. ఇలా ఇవన్నీ కూడా నిన్న అమావాస్య కాబట్టి క్లీనింగ్ అంతా అవ్వడం వల్ల చాలా నీట్‌గా, క్లీన్‌గా కనిపిస్తుంది. సో, రేపైతే మొదటి శ్రావణ శుక్రవారం కదండీ! రేపు కూడా చాలా బాగా చేసుకుంటారు అందరూ కూడా. సో, ముందుగా కావాల్సినవన్నీ కూడా చూసుకొని మనము పెట్టుకున్నామంటే ఇలా ఉదయాన్నే పూజ చేసుకోవడానికి అలంకరించుకొని పూజ చేసుకోవడం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.